రీసెంట్గానే స్టార్ట్ అయింది, ఒక 3 రోజులు అయినట్టుంది. సో ఇంకా బోల్ట్లు బిగించుకుంటున్నారు, కొంతమంది స్టార్ట్ చేశారు. ఇంకా అదే క్రిస్మస్కి సంబంధించిన సామాన్లు, హ్యాండ్ క్రాఫ్ట్స్, ఫుడ్, వైన్, ఆల్కహాల్ అన్నీ. ఇది వచ్చేసి పోర్కు, బంగాళదుంపలు, క్యాబేజీ, రాజ్మా టైప్ అనమాట. ఇది వచ్చేసి పందితో చేస్తారు. ఇంక ఇవన్నీ చీజ్లు, ఒక చాక్లెట్ మిల్క్ షేక్ లాంటిది, హాట్ చాక్లెట్. అసలే జలుబు అనుకుంటే దానికి తోడు వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇలా ట్రిప్లో ఉన్నప్పుడు వర్షం పడితేనే మొత్తం ఖరాబ్ అయిపోయింది, దరిద్రం అయిపోయింది. బట్ ఏం చేస్తాం, దాన్ని మనం ప్రెడిక్ట్ చేయలేంగా. చూద్దాం తగ్గిద్దో లేదో. క్వైట్ ఇంట్రెస్టింగ్, ఏమంటారు, బస్ స్టాప్ పేరు బాగుందన్నమాట. చూపిస్తా, ఇదే స్టాప్ పేరు. చూసారా, నమస్తే మీరు, నమస్తే మీరు ఇవాళ అనేది, నమస్తే మీరు. నైస్. మనం ఒక స్పెషల్ చెక్ డంప్లింగ్స్కి వచ్చాం అన్నమాట. వాటి పేరు హ్యాండ్లింగ్ అంటారు. మన దగ్గర బోండాలు, సున్నుండల్లాగా ఉన్నాయి. చూపిస్తారు ఇప్పుడు. మ్యాక్స్ తినకపోతే ఒక్క తీసుకుంటా టేస్ట్ చూడండి అంతే. డంప్లింగ్స్, చెక్ డంప్లింగ్స్ అనమాట. ఒకటేమో కొంచెం హాట్, ఇవన్నీ ఏమో స్వీట్ అనమాట. చాక్లెట్, దుబాయ్ చాక్లెట్ అలా ఉన్నాయి. కెడ్లీ, ఇది చాక్లెట్. ఇది వచ్చేసి పోర్క్ అండ్ క్యాబేజ్ అండ్ 1 కోక్, ఆల్ టుగెదర్ 170 కరోన్. ఇది లోపల ఇలా ఉంటుంది అన్నమాట, పోర్క్ క్యాబేజ్. Holy food of fuck. Tortilla, kurwa. Niedobra. And how is it? Something is missing in this, but overall it's good. I cannot eat so much. Dobra. ఇప్పుడు మనం వెళ్ళేది ఆస్ట్రానామికల్ క్లాక్ చూడటానికి అనమాట. అది ప్రపంచంలో 3 ఉన్నాయి ఆస్ట్రానామికల్ క్లాక్స్. ఇది ఒకటి పని చేసేది అయితే ఇది ఒకటే ఉంది. అది చూసిన తర్వాత దాని గురించి ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఇదే ఆస్ట్రానామికల్ క్లాక్. ఇప్పుడు అది మోగిద్ది, వీళ్ళందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఒక 1 minute మోగిద్ది అన్నమాట. ప్రతి 1 hourకి మోగిద్ది.
ఈ ఆస్ట్రనామికల్ క్లాక్ అనేది 14th సెంచరీలో బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు అన్నమాట. ఇది కట్టడానికి 2 ఇల్లులు కలిపారు. దీన్ని తీసుకొచ్చి సెంటర్లో, అంటే ఓల్డ్ టౌన్ సెంటర్లోనే పెట్టారు. ఇది కట్టడానికి 2 ఇల్లులు కలిపి పెద్ద టవర్ లాగా కట్టేసి, ఇప్పుడు మీరు వెనక చూస్తారు కదా, అలా టవర్ లాగా కట్టేసి పెట్టారనమాట. ఈ ఆస్ట్రనామికల్ క్లాక్ అంటే ఏంటంటే, దీని గురించి మీరు వెబ్సైట్లో ఎక్కకండి, బట్ ఏంటంటే మోస్ట్లీ అది చూపించేది మన ప్లానెట్స్, టైం అవన్నీ చూపిస్తాం అనమాట. ఇప్పుడు మనం వాడేది నార్మల్ టైము, అప్పట్లో ఇల్లు ఆస్ట్రానమికల్ టైం వాడేవాళ్ళు. ఇది ఒకటే అనమాట ఇప్పుడు పని చేస్తుంది ఈ ఆస్ట్రానమికల్ క్లాక్. ఉండడానికి 3 ఉన్నాయి, కాకపోతే పని చేసేది మాత్రం ఇది ఒకటే. అది ఈ ఆస్ట్రానమికల్ క్లాక్ గురించి ఇంకేమైనా కావాలంటే మీరు గూగుల్ చేయండి, కనపడింది. పోర్క్ ఏమంటారు, స్మోక్ చేస్తున్నారు. ఓల్డ్ టౌన్ స్క్వేర్. ఈ ఓల్డ్ టౌన్ మార్కెట్ వచ్చేసేసరికి 13th సెంచరీలో కట్టారనమాట. ఇది కూడా చార్ల్స్ ఫోరే కట్టాడు. వాడికి ఏం పని పాఠం లేదనమాట, ఊర కట్టుకుంటూ పోయాడు ప్రాగ్ మొత్తం. జోక్ చేశా, బట్ హీ బిల్డ్ వెరీ నైస్ సిటీ. ఇది మెయిన్గా వచ్చేసి అప్పట్లో ఎగ్జిక్యూషన్, అదే మనుషులకి పనిష్మెంట్ ఇవ్వడానికి, మార్కెట్ మన దగ్గర కూరగాయలు అవి నమ్ముకోవడానికి, నెక్స్ట్ వచ్చేసి స్ట్రైక్స్ చేయడానికి అలా వాడేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి రెస్టారెంట్స్ అవన్నీ పెట్టారు. క్రిస్మస్ టైం వచ్చేసరికి క్రిస్మస్ మార్కెట్ స్టార్ట్ చేస్తారు అన్నమాట. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారని నెక్స్ట్ వీక్ నాకు తెలుసు. మనం కొంచెం ఎర్లీ వచ్చాం. నెక్స్ట్ వీక్ క్రిస్మస్ మార్కెట్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ విత్ లైటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ నో గైస్, ఇక్కడికి ఇది 3వ సారి నేను రావడం అనమాట. కుదిరితే రేపు కూడా వస్తా. బ్యాక్ ది చార్ల్స్ బ్రిడ్జ్ నాకు ఎందుకో చాలా నచ్చేసింది, తెలీదు. అలా నడుస్తానే ఉన్నా, ఇప్పుడు కూడా వెళ్ళి నడుస్తా. ఓకే, నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా ఇప్పుడు. నైట్ వ్యూ ఆఫ్ కసాల్ అండ్ చార్ల్స్ బ్రిడ్జ్. అండ్ ఇంకోటి, ఆల్మోస్ట్ టైం 9 అవుతుంది, 9:30. ఎక్కడ చూసినా స్మెల్, కనాబిస్ స్మెల్. కనాబిస్ తెలుసుగా, గడ్డి. ఓకే, గంజా లీగల్ ఇక్కడ. సో ఇప్పుడు భయంకరంగా వాసన వస్తుంది.
ఈవెన్ దో నో బడీ ఈజ్ అగ్రెసివ్ హియర్. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ గోయింగ్ అబౌట్ ఆల్కహాల్ ఆర్ గంజా. మనలో ఉండాలన్నమాట. అది అలా చేయకూడదు, అలా బిహేవ్ చేయకూడదు. ఉన్నప్పుడు గంజాయి ఉన్నా ఏం కాదు. అంటే నేను అగ్రెస్ చేయట్లేదు తాగమని, బట్ చెప్తున్నా అవి ఒక రీజన్స్ అంతే. సో మన మైండ్ సెట్ మార్చుకోవాలి అంతే. ఇదిగోండి గైస్, గంజాయి అమ్మే షాపు. నీట్గా గంజాయినే పెట్టి అమ్ముతున్నారు. 24 hours అమ్ముతారు. అయినంత మాత్రం ఇక్కడ రేపులు మటర్లు ఏం జరగట్లేదు. అమ్మాయి అమ్ముతుంది గంజాయి. అదిగో ఆ డబ్బాలో ఉన్నది గంజాయి. అది గంజాయి, ప్యూర్ గంజాయి. ఐస్ పబ్ అంట, 300 crowns. కొంచెం టెంప్టింగ్ గానే ఉందిలే, కానీ చెప్పాగా వీఆర్ రన్నింగ్ ఇన్ బడ్జెట్ అని. సో నో. సో నో. ఓల్డ్ ట్రామ్స్ ఇన్ ప్రాహా. లుక్స్ నైస్. చాలా ఓల్డ్ ట్రామ్స్ అన్నమాట. వెరీ ఓల్డ్ ట్రామ్. చూడండి గైస్, we have to take this. ఓకే గైస్, మనం కొన్ని 7 years తీసుకున్నాం అనమాట. అది వచ్చేసి టోటల్ 400 పడింది. చెక్ రౌండ్స్. నాట్ ఎట్ ఫినిష్ మన షాపింగ్. చూద్దాం ఇంకా. ఇదిగోండి గైస్, పెద్ద షాపింగ్ మాల్. అక్కడ అమ్ముతున్నారు కనాబీస్ షాప్. సో దట్ డజంట్ మ్యాటర్. లూయిస్ చికెన్ ర్యాప్ ప్రాగ్లో 200 crowns. సస్తా. కోకు ప్రైస్ ఎలా ఉందో చూసి చెప్తా. ఇప్పుడు ఈ ర్యాప్ ఎలా ఉందో చూద్దాం. చికెన్ క్లాసిక్. పెద్ద డిఫరెన్స్ లేదా? ఓకే ఓకే. ఓకే గైస్, ఈ రోజుకి ఇంకంతే. వెళ్ళిపోయి పడుకుందాం రూమ్కి. ఆల్మోస్ట్ హోటల్ దగ్గరకు వచ్చేసాం. రేపు పుత్నా హోరా, లెనిన్ వాల్, అగైన్ చార్ల్స్ బ్రిడ్జ్. తెలియదు ఎందుకు తిరుగుతున్నా. అండ్ రేపు ఈవినింగ్ 9కి వచ్చేసి ట్రైన్ ఉంది. ఆల్సో హోటల్ వేకెట్ చేయాలి. సో అది రేపు ప్రోగ్రామ్. సో సీ యూ టుమారో. బై. మా హోటల్లో మొత్తం మీద నచ్చింది నాకు ఎలివేటర్. అన్నీ అద్దాలే, నీట్గా భలే ఉంది. కానీ హోటల్ నచ్చలేదు.